ఒకసారి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ కడపలో సీఎం గారి సమక్షంలో ఏమన్నారో ఒకసారి అది విని ఆయనే మళ్ళీ అడుగుతాను. ఒకసారి ప్లే చేయండి. మాకొక్క కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ. రైట్, వెల్కమ్ బ్యాక్. శ్రీనివాసరెడ్డి గారు లాస్ట్లో మళ్ళీ ఆ పదం ఎందుకు వచ్చింది, తప్పుగా మాట్లాడి ఉంటే మన్నించండి అని మీ మనసులో కోరిక మీరు చెప్పారు. యూఆర్ మా పొలిట్ బ్యూరో మెంబర్, పార్టీలో సీనియర్ నేత. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు, రాజు గారికి కూడా నమస్కారం, అట్లాగే రాజేష్ గారికి, మన జర్నలిస్ట్ సోదరికి అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇది వేరే పార్టీలకు సంబంధించిన అంశం కాదండి. ఇది 43 సంవత్సరాల కిందట 82లో ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ, ఒక గుండెల్లో ఆత్మగౌరవం అని పెట్టుకొని వచ్చిన పార్టీ ఇది. ఇది ఒక సిద్ధాంతపరమైన పార్టీగా ఉజ్వలించిన పార్టీ ఇది. ఈ పార్టీకి ఎన్టీ రామారావు తర్వాత ఎవరు అన్నప్పుడు ఆ ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారు గొప్ప సమాధానం ఇచ్చేశారు. ఎన్టీ రామారావు సంక్షేమాన్ని తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని, రెండు కలిపి అభివృద్ధిని కూడా ముందుకు తీసుకుపోయాడు. ఈ రోజు మరింత పదును పెట్టి ఈ పార్టీకి టెక్నాలజీని అనుసంధానం చేసి నారా లోకేష్ గారు కూడా ఈ పార్టీకి కానీ రాష్ట్రానికి కానీ ఎంతో కృషి చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే, ఎందుకన్నా ఈ మాట అంటే, రాష్ట్రానికి 43 సంవత్సరాల్లో దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 15 సంవత్సరాలు, ఎన్టీ రామారావు గారు 6.5 సంవత్సరం, 21 సంవత్సరాలు, 22 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, ఇప్పుడు విడిపోయిన రాష్ట్రం కావచ్చు, అభివృద్ధిలో చాలా ముందుకు పోయింది. రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులు తెలుగంగ అయితేమి, హంద్రీనివా అయితేమి, గాలేరు నగర్ అయితేమి, ఆర్టీపీపీ ప్రాజెక్టులు అయితేమి, ఈ రోజు విడిపోయిన తర్వాత రాష్ట్ర రాజధాని అయితేమి, పోలవరం ప్రాజెక్ట్ అయితేమి, ఈ రోజు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక ఫేస్ వాల్యూతో వస్తున్నాయి. ఈ పార్టీ ఎంతో రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల కోసం, పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేసి రాష్ట్రానికి ఒక తెలుగు అనే పదాన్ని తెలియజెప్పింది ప్రపంచానికి. తెలుగు జాతి అనేది తెలియజెప్పిన పార్టీ ఇది. అటువంటి పార్టీ 10 కాలాలు నిలబడాలంటే, ఇంకా రాష్ట్రం కోసం రాష్ట్రం ముందుకు పోవాలంటే, మీరు కాంగ్రెస్ ప్రభుత్వాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాలు చూశారు. దోచుకు తినడం, అరాచకం తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు రాష్ట్రానికి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పుకుంటా పోతే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు 22 సంవత్సరాల్లో అన్ని కార్యక్రమాలు జరిగాయి. సైబరాబాద్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంది, రింగ్ రోడ్ అనేది దేశానికి తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేయకముందు ఈ భారతదేశంలో రింగ్ రోడ్ అనేది ఉందా? అంత పెద్ద ఎత్తున ఈ పార్టీలో ఉన్న నాయకులు అభివృద్ధి చేసిన తర్వాత ఈ పార్టీని నిలబడాల్సిన, భవిష్యత్తులో నెక్స్ట్ 30-40 ఇయర్స్ ఈ పార్టీ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో 3వ తరం నేత, ఒక యువ నాయకుడు ఈ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి 10 నెలలు పాదయాత్ర చేసి 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎంతో కష్టపడి పార్టీని బతికించి ప్రతి కార్యకర్తకి ఈరోజు అండగా ఉన్నాడు నారా లోకేష్ గారు. ఈ దేశంలో ఎక్కడైనా 5 లక్షల రూపాయలు, 100 రూపాయలకు 2 సంవత్సరాల ప్రమాద బీమా ఇచ్చిన పార్టీ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అన్నా ఉందండి? కార్యకర్తల కోసం కానీ, ప్రజల కోసం కానీ ఇది ఒక్క తెలుగుదేశం పార్టీనే సాధ్యమైంది. దానికి ఒక టెక్నాలజీ జోడించి నారా లోకేష్ గారి కృషి కాదా ఇది? ఇంత పెద్ద ఎత్తున